మాంచెస్టర్లో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా భారీ కసరత్తులు చేస్తుంది. కానీ ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. జట్టులోని కొంతమంది ప్లేయర్లు గాయాల బారిన పడినట్లు సమాచారం. దీంతో 4వ టెస్టుకు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత జట్టు 1-2తో వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టుకు మాంచెస్టర్ టెస్ట్ డూ ఆర్ డై మ్యాచ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ లో ఉంటాం. ఇలాంటి సమయంలో ప్లేయర్లు గాయాలు బారిన పడడంతో ఈ మ్యాచ్ లో గెలుస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ ఒక ప్లేయర్ గాయపడితే వేరొక ప్లేయర్ తో రీప్లేస్ చేయొచ్చు. కానీ ఈ మ్యాచ్ కు ముందే ఇద్దరు ప్లేయర్లు ఇంజురీ కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారబోతుంది. తాజాగా పేసర్ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అలాగే ఆకాష్ దీప్ ఆడే విషయంపై కూడా ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. కాగా ప్రాక్టీస్ సెషన్ లో సాయి సుదర్శన్ కొట్టిన షాట్ ను ఆపే ప్రయత్నంలో అతని వేలికి లోతైన గాయమైంది. దానికి కుట్లు కూడా వేశారు. దీంతో హర్షదీప్ సింగ్ ఈ టెస్ట్ నుండి తప్పుకున్నాడు. ఇక అతడి స్థానంలో మరో యంగ్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ని టీమిండియా జట్టులోకి తీసుకుంది. బహుశా ఈ బౌలర్ 4వ టెస్టులో డెబ్యూ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కీలక మ్యాచ్ ముందు టీమిండియా బౌలర్లు గాయపడడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడనుంది.